ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. అక్క నువ్వు చెప్పు, రాయలసీమ బిడ్డ ఇటువైపు ఎందుకు తిరిగావు? అంటే మాది సొంతూరు ఎవరు? మాది అనంతపురం డిస్టిక్ అన్న. అనంతపురం నుంచి సింగనమాల ఉందిగా, సింగనమాల మండలం వస్తుంది, చెదల్ల మా గ్రామం. అయితే ఆ అమ్మమ్మలూరు ఇక్కడ నర్సినేకుంటుంది. అక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ కదమ్మా, ఇది కూడా పార్టీ కూడా ఉంటుంది ప్రభావం. పార్టీ ప్రభావం అంటే కొరపాటి నుంచి పరిటాల శ్రీరాములు గారు అటువైపు ఉంటుంది కదా. అటువైపు అక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ ఉందన్న. ఇప్పుడు కొరపాటి నుంచి శేఖర్ అని చెప్పేసి చంపలేదు ఒక ఆయనని, ఆయన మా కమాండర్ ఆయన. నువ్వు ఎందుకమ్మా పార్టీ వైపు వెళ్ళావు? పార్టీ చదువుకోకుండా చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారన్న. చిన్నప్పుడే చనిపోయింది అమ్మ, నేను పుట్టంగానే చనిపోయింది. తాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే సాధిండు నన్ను. సాధినాక తర్వాత ఒక 11 సంవత్సరాలు రాగానే నా తాత చనిపోయిండు. తాత చనిపోగానే మా అమ్మ వాళ్ళ మేనమామ గారు పెనకచర్లలో ఉంటారన్న. పెనకచర్లకు తీసుకుపోయారు. పెనకచర్లకు తీసుకుపోయి ఇంక అక్కడ వాళ్ళు అంటే 7 మంది వాళ్ళు అన్నదమ్ములు, మా అమ్మ వాళ్ళ మేనమామలు. ఆ 7 మంది దగ్గర మంచుకొని అట్లా ఉంచుకునేది అన్నట్టు. అట్లా రోజు కూలికి పోయేదన్న. కూలికి పోయే లోపల అక్కడ డ్యామ్ వర్క్ జరిగింది. డ్యామ్ వర్క్ కాడ దళాలు కలిస్తే ఇంకా అప్పుడప్పుడు అన్నం ఇచ్చేది, ఇవన్నీ ఇచ్చేది. మా ఊళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడ వెనకచర్లో మూమెంట్ ఉండే. అక్కడి నుంచి ఇక ఊరంతా ఎందుకు నువ్వు, నీకెవరు లేరా, ఎందుకు ఉండడం ఇంటికాడ, నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయి ఎందుకు, ఏం చేస్తావు, వీళ్ళు పంచుకొని నిన్ను కూలి చేయించుకునేదానికి అది ఇది అని చెప్పేసి అన్నారు. అనగానే అట్నే పార్టీ సంబంధాలు అట్నే దళాల దగ్గర పోడు వచ్చుడు, మళ్ళీ మేము పని కాటికి దళాలు వచ్చుడు, పాటలు పాడు, ఇవన్నీ చేసినాం. అటు నుంచి ఇంకా వెళ్ళిపోయినా. 13 సంవత్సరాలు తీసుకొని అంటే పార్టీ లోపల పోయినాక 13 సంవత్సరాలు, 12 సంవత్సరాల లోపలే నాకు పార్టీ పరిచయాలన్నీ అయిపోయినాయి. కరెక్టే అమ్మా, కానీ పాలన తీసుకోవడం అనేది నేరం కదా, వాళ్ళు పార్టీ ఒప్పుకుందా? అంటే దళాల్లో ఒక 2 నెలలు అట్లా తిప్పుకురన్న. అంటే బయట పని చేయించారు. తర్వాత స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు వద్దు, అట్లా బాల్యం తీసుకుంటే ఇట్లా ప్రచారాలు చేస్తారు, వద్దు అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు బయట పెట్టారు. కొన్ని రోజులు బయట పెడితే నేను బయట ఉండనే ఉన్నాను, నేను దళాల్లోకి వచ్చే పని చేస్తాను అని చెప్పేసి పోయినాను. అప్పుడు వేరే సమయంలో అక్క కూడా ఇంకా వేరే అక్కలు ఉన్నారన్న. జ్యోతక్క, తర్వాత నిర్మల, లక్ష్మి అని ఒక ఆమె అమర్రాలైంది. ఎర్ర సత్యం భార్య ఉంది కదా, ఆమెనే మా కమాండర్. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి కొన్ని ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తాయి, అవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏం అట్లా ఏమి ఉండదన్న, అన్ని అర్థం చేసుకుంటారు. అన్ని ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేడీస్ ఉంటారు. అప్పటికే మేము 9 మంది ఉంటుంది అప్పుడు లేడీస్ని దళాల్లో. అంటే ఒక్క దగ్గరే ఉండేది 20 మంది 25 మంది దాకా ఉండేది మేము. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ROC వాళ్ళకు మాకు కాల్పులు కూడా అయినాయి. అప్పుడు ఫుల్గా సీరియస్గా ఉండే. అప్పుడు ROC పరిటాల రవి వాళ్ళు అప్పుడు కాల్పులే జరిగినాయి. కురాకలపల్లి అని ఒకటి ఉంటుంది అన్న, కర్ణాటక దగ్గర. అక్కడి నుంచి కాల్పులే జరిగినాయి వాళ్ళకి, ROC వాళ్ళకు మాకు. అప్పుడు పటోలు గోవర్ధన్ రెడ్డి కూడా ఒక సంఘం పెట్టుకు తిరిగారు కదా. అవునన్న. అక్కడ ఆయన ఎదురుపడ్డారు ఎప్పుడన్నా? ఎదురుపడ్డాడు. అంటే దుక్కిలోనే ఫైరింగ్ కూడా జరిగిందన్న వాళ్ళకి మాకు. పటోల గోవర్ధన్ రెడ్డికి మాకు మీరు 2 APTలు జాగ్రత్తగా తప్పించుకున్నారు, లేదంటే మీరు దొరికింటే తర్వాత జరిగేది APTలో పెద్ద ప్రమాదం జరుగుతుంది. తర్వాత పార్టీలో మీ జర్నీ ఎలా వెళ్ళింది, ఎక్కడెక్కడ తిరిగారు? మీరు చాలా పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేశారు. ఒకరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు, 2 తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ శేషన్న దగ్గర. ఆయన అసలు చాలా బయటికి కామ్గా కనిపిస్తాడు, కానీ టెక్నికల్గా ఆయన మించి సౌండ్ లేదు. అలిపేరు విషయంలో కానీ ఎక్కడైనా సరే, అంటే పార్టీలో అప్పట్లో టెక్నికల్ పవర్ ఆయనకు ఒకరికి ఉండేది. ఒకసారి ఆయన గురించి ఈయన గురించి చెప్పండి, మీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి. జర్నీ ఆలేరు నుంచి మొదలైంది నాది. నేను ఆలేరు దళంలో ఉన్నప్పుడే అక్కడ నల్గొండ జిల్లాలో కిరణ్ కుమార్ అని చెప్పేసి జిల్లా సెక్రటరీ ఉండేవారు. ముక్క వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్, ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నాడు. నన్ను సంజీవ్ అన్న మేకల దామోదర్ రెడ్డి అని చూసిండు, నన్ను చూసిపోయి అక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు. ఆయన పంపించేటప్పుడు నేనే పోయినా. అప్పటికి ఇంకా మిలిటెంట్నే
పోయి వచ్చిన తర్వాత ఈ జర్నీలో భాగంగా రిక్రూట్మెంట్ చేసుకున్నాక పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిండు. పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిండు. నేను దళంలో తిరిగేటప్పుడు మా ఏరియాకు కూడా తను విజిటింగ్కి వచ్చిండు. ఎవరెవరు వచ్చారంటే మాధవ్, వెంకటేశ్వర్లు, కిరణ్ అన్న, పటేల్ సుధాకర్ రెడ్డి, ధర్మన్న అని జననాట్య మండలి ఆయన, ఈ నలుగురు వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూసిండు, నాది అంటే నా ట్రాక్ అంతా చూసి పటేల్ సుధాకర్ రెడ్డి ఈయన నాకు కావాలి, నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా కమాండర్ తోటి చెప్తే మా కమాండర్ని పంపాను. మళ్ళా నేను పంపాను. నాకు ఇక్కడ ఉన్నది ఒక పర్సనే కరెక్ట్, నాకు దళం నిలబడాలంటే ఆ పర్సన్ ద్వారానే ఇదిగా ఉంటుంది. నేను 2 years దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానియలేదు. నా సర్వీస్ మొత్తం ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు. నాకు దళం మీద ఎన్కౌంటర్ అయినటువంటి దాఖలాలు లేవు. కానీ దళం చేసే ఆపరేషన్లు ఉన్నాయా? ఆపరేషన్ పోలీస్ రికార్డులో ఉన్నటువంటి నేను ఆలర్ దళంలో ఉన్నప్పుడు 3 యాక్షన్ చేసిన. ఏవేవి? వర్కుట్పల్లి ఎన్కౌంటర్కు నిరసనగా సిపిఎం అతన్ని వెలుగొండ టౌన్లోనే కొట్టేసిన. రెండవది రామచంద్ర అని 4 years ఇన్ఫార్మర్, తనని వెలుగొండ పోలీస్ స్టేషన్ ముందు పట్టుకుపోయి అక్కంపల్లి స్టేజ్ దగ్గర కొట్టేసిన. అందులో మీతో పాటు బాలన్న కూడా ఉన్నారా? వరకొప్పుల మల్లయ్య కూడా ఉన్నారా? ఒక్కడ ఉన్నాడు. ఆ ఒక్క యాక్షన్లో మాత్రమే తను అప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే తీసుకున్నారు, నిర్బంధం ఉందని తను పంపించారు. దానికి కమాండర్ని నేనే. రాములు ఉన్నాడు, కోనపూరి రాములు. 3వ యాక్షన్లో 3వ యాక్షన్. 3వ యాక్షన్ ఇక్కడ ఇది 3వ యాక్షన్. ఫస్ట్ ఏమో కంచనపల్లి బీజేపీ లీడరు, నేను పోలీస్ అంటే దళంలోకి రిక్రూట్ అయ్యే ముందే ఒకటి పోలీస్ యాక్షన్ కానిస్టేబుల్ కొట్టేసిన. ఎక్కడ? ఆలేరులో కొట్టిన. లక్ష్మీనారాయణ ఎంట్రీ. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒకటి యాక్షన్ చేస్తారు, అది ఎవరు చేశారు? అది మేము చేయలేదు. గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే. పోలీస్ స్టేషన్ రెక్కి స్టేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? అయితే దాంట్లో ఫెయిల్ కావడానికి అంటే మేము వాస్తవంగా ఏంటంటే పటేల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు, మొత్తం రెక్కి తన ఆర్కే కూడా ఉన్నారట కదా అప్పుడు? ఆర్కే ఉన్నాడు. ఆర్కే నల్లమల్లలో రాచకొండ ఏరియాలో ఉన్నాం. అయితే మేము పోలీస్ స్టేషన్ అంతా రెక్కి ఫైనల్ రెక్కి అంతా చేసినాం. దీన్ని ఆపరేటింగ్ కూడా పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరుండి చేయాలనేటువంటిది అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆర్కే ఉండి నువ్వు అవసరం లేదు, మనం ఇంత చిన్నదానికి మనం పోవాల్సిన అవసరం లేదని ఆపిండు. ఆర్కేని ఆపిండు కాబట్టి మేము కూడా ఆగిపోవాలి. ఆర్కే ఆపిండు కాబట్టి నేను కూడా ఆగాల్సి వచ్చింది ఆ టైంలో. దాన్ని పోలీస్ స్టేషన్ పేల్చి అనుకున్నటువంటి వ్యవధి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం రిట్రీట్ అయితే బయటపడేటోళ్ళం. మనం పెట్టినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీ డ్రైవర్లు గాబరకు గురై బండి బొమ్మల రామారం వైపు మలిపారు. తురకపల్లికి పోక ముందుకే ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒకటి దారి ఉంటుంది, పాత గుట్ట మీదకి వెళ్ళి ఒక దారి ఉంటుంది. ఆ దారి ఎమ్మడి తిరిగి బసవపురం నుంచి ఇట్లా వచ్చి మధ్యలోకి వెళ్ళి ఇట్లా మధ్యలోకి వెళ్ళి అనాజపురం అని ఉంటుంది. అనాజపురం నుంచి యువతలకి రావాలి. ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ ఉన్నదో బేబీనగర్ బేబీనగర్ టోల్ గేట్ యువతలకి వెళ్ళి ఎమ్మటే మళ్ళా మూసి దాటి వెళ్ళిపోవాలి. కానీ మూసి అప్పటికి వరదల్లో ఉంది కదా? లేదు, అప్పుడు ఈ యాక్షన్ అయ్యేటప్పటికి మూసి వరదలలో లేదు, మూసి దాటే వచ్చింది దళం. దళం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్ అయిందో, ఒక రోజు ఎక్స్టెన్షన్ అయిందో, వరద అనేటువంటిది తీవ్రతరం. ఓకే. దానివల్ల అది యాక్షన్ ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే, మనం రిట్రీట్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు వెహికల్స్ వాడొద్దు అనేటువంటిది. ఫస్ట్ వాడినటువంటి వెహికలే బయటపడాలి, ఇక తర్వాత నడుచుకుంటూ మాత్రమే పోవాలి. ఆ రోజు సహకరించలేదు కాబట్టి, వాతావరణం సహకరించలేదు. పోయి చూసేవరకల్లా వరద ఉధృతం ఉంది అనేటువంటిది అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ మూసి దగ్గరికి రాలేదు. ఇంకా బట్టుగూడెం మధ్యలోనే ఉన్నారు కాబట్టి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. స్టే చేసిర్రు. ఏదైతే ట్రాక్టర్ కోసం పోయిర్రో, ట్రాక్టర్ కోసం ఒక ట్రాక్టర్ కోసం పోతే వాడు
ఇస్తా అని చెప్పినటువంటి రైతు ఏం చేసిండంటే దాని గాడుపు తీసి పడేసి అట్లా 2-3 ట్రాక్టర్లు మనకు మిస్ అయినాయి. అందులో ఒక అతను ఇట్లా ట్రాక్టర్ అడిగిర్రు అనేటువంటిది పోలీస్కు ఇన్ఫర్మేషన్ పోయింది. అంటే ట్రాక్టర్ అడిగిరంటే ట్రాక్టర్ మీద దాటుతారు అనేటువంటిది మెసేజ్ ఉంది పోలీస్కు. అవును, కానీ అదొకటే కాకుండా ట్రాక్టర్ మీద దాటి వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అయితే దీన్ని ఏం చేసిరు అంటే ట్రాక్టర్ దగ్గర ఎక్కిన తర్వాత అందరూ కూర్చునేటప్పుడు ఎవరి పొజిషన్లో వాళ్ళు కూర్చుంటే బాగుండేది. కూర్చోకుండా ఏంటంటే ట్రాక్టర్ ఎత్తేస్తున్నటువంటి క్రమంలో ఇది సరిగ్గా కూర్చోవస్తలేదు జరాగురి అని చదువుకొని కూర్చుందాం అనేటువంటి దాన్ని కరెక్ట్ పోలీస్ పార్టీ ఉన్నటువంటి ప్లేసుల్ని ట్రాక్టర్ని నిలబెట్టారు. పోలీస్ ఆపింది కాదు, పోలీస్ ఆపలేదు, కానీ అక్కడ కామ్రేడ్ అనే పదం వాడడం, టార్చ్ లైట్ వేయడం అనేది పోలీసుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అది ఏమైందంటే కామ్రేడ్ అంతా చదువుకోండి అనేటువంటి కాషన్ వచ్చింది. ఆ కాషన్ వచ్చినప్పుడు వినేటువంటిది ఒకటి ఉంటుంది, ఇన్నర్ కానీ అవునా కాదా అనేటువంటిది తేరుకున్నారు. వాళ్ళు తేరుకొని గట్టిగా వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు ఎవర్రా అని చెప్పేసి అనేవరకల్లా నువ్వు అనురా అనేటువంటిది వచ్చేసి రైతు వేషధారణలు అయితేనేమో ఎవరు మీరెవరు అనేటువంటిది నువ్వునివిరా అని అంటుండే ఎవరంటారు ఓహో ఇది దళమే అయి ఉంటుంది అనేటువంటిది ఒకటి కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ ట్రాక్టర్ మీద చేయలేదు, సైడ్కు ఫైర్ చేసే వరకు ఇక్కడ అపోజిట్ ఫైర్ స్టార్ట్ కాగానే కన్ఫర్మ్ అయిపోయింది. ఏదైతే అసాల్ట్ టీము ఉంటుందో అసాల్ట్ టీము మెయిన్ ఇంపార్టెంట్. ఏ రైడ్ అయినా సక్సెస్ కావాలన్నా మనం పోతున్నప్పుడు కూడా తారసపడ్డటువంటి శత్రువుని నిర్మూలించాలనుకున్నా కానీ అసాల్ట్ టీం పైలట్ టీం ఉంటుంది. అది ఏమైందంటే ఫైరింగ్ స్టార్ట్ కాగానే దుంకి పరుగుడు పెట్టారు. రిటాలియేషన్ ఉంటే నష్టం అనేటువంటిది లేదాడ. కిరణ్ చనిపోయేటువంటి వాడు కాదు. దాంట్లో కొంతమంది కమాండర్ స్థాయి జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ డోర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఫైర్ చేయకపోవడం వల్ల ఒక కామ్రేడ్ని ఇద్దరు కామ్రేడ్స్ నష్టపోవాల్సి వచ్చింది అక్కడ. అంటే అక్కడ రిటాలియేషన్ ఉండకూడదు, వీళ్ళు ఫైట్ చేయలే, రిటాలియేషన్ చేస్తుంటే అది ఉండేది కాదు. ఓకే, ఇదంతా కూడా సమీక్ష చేస్తుంది. సమీక్ష ప్రతిదీ కూడా విమర్శ సమీక్ష విమర్శ ఆత్మవిమర్శ దాని మీద ఖచ్చితంగా రివ్యూ అనేటువంటిది చేయాల్సిందే. అన్న గుట్ట బ్లాస్టింగ్లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది. అవును, ఆర్కే గారు పటేల్ గారికి వద్దనుకోవడం, ఆ వద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు. ఆ విధంగా మిస్ అయినవి ఏమున్నాయా, సక్సెస్ అయినవి కానీ? సక్సెస్ ఉంటాయి, మేము పోతాయి అంతే. ఏం సక్సెస్ ఏమని చెప్పండి యాక్షన్లో? అంటే నేను అన్ని సివిల్ యాక్షన్సే, పిఎస్ల మీద తక్కువ అటాక్. సివిల్ ఏది 1-to-1 కొట్టడం? 1-to-1.